అమెరికా రాజకీయాలు ఇప్పుడు ఒక ఊహించని మలుపు తిరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత ఎప్పుడూ వార్తల్లో ఉండే ఎలన్ మస్క్ ఒక సంచలన ప్రకటన చేశారు. అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకొచ్చిన భారీ బడ్జెట్ బిల్లు పైన సెనేట్లో ఓటింగ్ జరుగుతున్న ఈ తరుణంలో మస్క్ అమెరికా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తాను అని ప్రకటించడం ఇప్పుడు అగ్రరాజ్యం రాజకీయాల్లోనే హాట్ టాపిక్గా మారింది. ఇది ట్రంప్కు పెద్ద షాక్ ఇచ్చే మ్యాటర్. ఎలన్ మస్క్ ప్రస్తుతం అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి అతిపెద్ద వివరాలు ఇచ్చే వ్యక్తి. గతంలో ట్రంప్ను సపోర్ట్ చేసినా ఇప్పుడు ఆయన పాలసీలపైన తీవ్రంగా మండిపడిపోతున్నారు. ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటే ట్యాక్స్ అండ్ స్పెండింగ్ బిల్లు, దీనిపైన మస్క్ చాలా కన్నెర చేశాడు. ఈ బిల్లు వల్ల దేశంలో అప్పులు విపరీతంగా పెరిగిపోతాయని, ఇది దేశానికి చాలా ప్రమాదకరమని మస్క్ ఏమో గట్టిగా వాదిస్తున్నాడు. రిపబ్లికన్ డెమోక్రటిక్ రెండు పార్టీలు దేశం అప్పుల సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయాయి. దేశానికి ఒక ప్రత్యామ్నాయం కావాలి, ప్రజలకు కొత్త గొంతుక కావాలి అని ఆయన గట్టిగా చెప్తున్నారు. ఓ పోస్ట్ కూడా చేశారు ఎక్స్లో. సో మస్క్ మాటల్లో ఎంత సీరియస్నెస్ ఉందంటే ఆయన ఒక షాకింగ్ అల్టిమేయం కూడా ఇచ్చారు. ఈ పిచ్చి ఖర్చు బిల్లు అంటే ఇన్సేన్ స్పెండింగ్ బిల్ అన్నారు ఆ పోస్ట్లో. సెనేట్లో కనుక ఈ బిల్లు పాస్ అయితే అమెరికా పార్టీని మరుసటి రోజు ఏర్పాటు చేస్తాను అని బహిరంగంగా శపథం చేశారు. సో ప్రజలకు ఒక కొత్త వేదికను అందిస్తాను అని ఆయన ప్రకటించారు. అంతేకాదు ఇక్కడితో ఆగకుండా ఖర్చులను కూడా తగ్గిస్తామని ప్రచారం చేసి ఈ భారీ బిల్లుకు ఓటు వేసిన ఏ కాంగ్రెస్ రిపబ్లికన్ అయినా వచ్చే ఏడాది జరిగే ప్రైమరీ ఎన్నికల్లో వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టి వాళ్లను ఓడిస్తాను అని ఖచ్చితంగా కంకణం కట్టుకున్నారు. అంటే ఎలన్ మస్క్ కేవలం మాటలు చెప్పడం లేదు, చేతల్లోనే చూపిస్తాను అంటున్నారు. ఇంతకీ ఈ ట్రంప్ ప్రతిపాదించిన ఈ బిగ్ బిలియన్ బ్యూటిఫుల్ బిల్లులో ఏముంది? చారిత్రక అవకాశమా లేకపోతే ఖర్చుల సునామీయా? ఏముంది దీంట్లో అనంటే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ను ఒక తరానికి లభించిన ఒక చారిత్రక అవకాశంగా అభివర్ణిస్తుంది. ఈ బిల్లులో ఫెడరల్ ఖర్చులను తగ్గించడం, రక్షణ రంగానికి నిధులు భారీగా పెంచడం, అప్పుల పరిమితిని పెంచడం, ఇంకా మెడికైడ్ పైన కొన్ని ఆంక్షలు విధించడం వంటివి ఉన్నాయని చెప్తున్నారు. ఒకవైపు ఖర్చులను తగ్గిస్తామని చెప్తూనే మరోవైపేమో రక్షణ రంగంలో భారీగా నిధులు పెంచడం, అప్పుల పరిమితిని పెంచడం పైనే ఎలన్ మస్క్ ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ. సో ఇది కేవలం దేశ అప్పులను మరింత పెంచుతుందని మస్క్ లాంటి ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు. ఎలన్ మస్క్ లాంటి ప్రపంచవ్యాప్త ప్రభావం ఉన్న ఒక వ్యక్తి కొత్త రాజకీయ పార్టీ గురించి ఇలా మాట్లాడడం, అది కూడా దేశ ఆర్థిక విధానాలపైన నేరుగా ప్రశ్నిస్తూ హెచ్చరించడం అమెరికా రాజకీయాల్లో ఒక సంచలనమనే చెప్పాలి. ఆయన కేవలం ఒక టెక్ దిగ్గజమే కాదు, సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి కూడా. ఆయన మాటలకు భారీ విలువ ఉంటుంది. ఇది రిపబ్లికన్ అండ్ డెమోక్రటిక్ పార్టీల అస్తిత్వాన్నే ప్రశ్నించేలా మారొచ్చు. ఈ పరిణామం రాబోయే రోజుల్లో అమెరికా రాజకీయాలను అంటే ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తుందో మరి చూడాలి. సో ఎలన్ మస్క్ అయితే నిజంగా అమెరికా పార్టీని ప్రారంభిస్తే అది ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి.